డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఈరోజు సంక్రాంతి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కాంతి అంటే వెలుగు, సూర్యుడి కాంతి అంటాం. కాంతి వేరే, క్రాంతి వేరే. సూర్యుడి వెలుగుని కాంతి అంటాం అనొచ్చు, ఆత్మ వెలుగుని క్రాంతి అంటాం. సంక్రాంతి అంటే ఆత్మ యొక్క వెలుగుతో కూడి ఉండడము సంక్రాంతి. క్రాంతి అంటే ఇంగ్లీష్లో ఎన్లైటన్మెంట్, ఒక లైట్ అన్నమాట. అది ఏం లైట్? అది మామూలు సూర్యుడి వెలుగు కాదు, అది ఆత్మ యొక్క వెలుగు. ఆత్మ ఉంది కానీ అది వెలగటం లేదు, ధ్యానం లేక. ఎక్కడైతే ధ్యానం ఉంటుందో అక్కడ ఆత్మ వెలుగుతూ ఉంటుంది, ప్రజ్వలిస్తూ ఉంటుంది, దగదగా మెరుస్తూ ఉంటుంది ఆత్మ. దాని పేరే సంక్రాంతి. నేను ఆత్మను తెలుసుకుపోతే ఆత్మ వెలగదు, వెలగటం లేదు. నేను శరీరం కాదు ఆత్మను తెలుసుకున్నప్పుడు ఆత్మ వెలుగుతోంది, ప్రజ్వలిస్తోంది. దాని పేరు క్రాంతి, ఎన్లైటన్మెంట్. ఊరికే తినడం పడుకోవడం కాదు, ఒక పశువులా. మనం ఎవరో మనం తెలుసుకున్నప్పుడు మన ఆత్మ వెలుగుతూ ఉంటుంది. సంక్రాంతి సంబరాలు అంటాము. అంటే ఏంటి? ఎక్కడైతే ఎన్లైటన్మెంట్ ఉందో అక్కడే సెలబ్రేషన్ ఉంటుంది అని అర్థం. ఎక్కడైతే ఎన్లైటన్మెంట్ లేదో అక్కడ సెలబ్రేషన్ లేదు. సంక్రాంతి సంబరాలు. మనిషికి కావాల్సిన సంబరం, ఏడుపు కాదు. కానీ ఆ సంబరానికి కావాల్సింది క్రాంతి, సంక్రాంతి. ఎన్లైటన్మెంట్తో కూడుకుని ఉండాలి, అది పాయింట్. రకరకాల ఆటలు, పాటలు, తమాషాలు, చిత్రాలు, విచిత్రాలు, అదే సంక్రాంతి సంబరాలు. జీవితం ఉన్నది సంబరం కోసం, కానీ ఆ సంబరం కోసం కావాలి ఎన్లైటన్మెంట్. ఎన్లైటన్మెంట్ కోసం కావాలి ధ్యానము. నిరంతరం ధ్యాన సాధన వల్ల ఆ ఆత్మ వెలుగుతూనే ఉంటుంది, ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. ఇదే సంక్రాంతి యొక్క సందేశము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.